కాకినాడ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్స్ డే రన్ ఘనంగా జరిగింది. సోమవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు రన్ నిర్వహించారు. ఈ రన్ను కాకినాడ డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రరెడ్డి, రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి జి ఎలీషా బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, చైర్మన్ చుండ్రు గోవిందరాజు, డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్లు రన్ను జెండా ఊపి ప్రారంభించగా అధికారులు, పీఈటీలు, యువజన క్రీడాకారులు, పరుగులో పాల్గొన్న వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉండే విధంగా క్రీడలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాల్లో 25 ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ను నిర్వహించడం జరిగిందని, జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాలో ఎన్ని ప్రాంతాల్లో ఈ రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. పిఠాపురం, సామర్లకోట, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించామన్నారు. గత 20 సంవత్సరాలుగా ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భామిరెడ్డి, పీడీలు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్ జార్జ్, అర్జున్ రావు, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, సెక్రటరీ వి మాచవరం, ఉపాధ్యక్షులు వై బంగారాజు, పీడీలు రవి, కవరు, రాజీవ్, మంగా, అదేవిధంగా జిల్లా కోర్సెస్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఒలింపిక్ డే రన్ని సందర్భంగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఒలింపిక్ డే రన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టి స్పోర్ట్స్ యొక్క విలువలను తెలియజేయడం గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఇది జరుగుతుంది. 1894లో స్టార్ట్ అయిన ఒలింపిక్ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఎలా కంటిన్యూ చేస్తూ స్పోర్ట్స్ యొక్క విలువలను తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అసోసియేషన్కి నేను పిల్లలందరికీ నేను మనవి చేసేదంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. అంటే మంచి ఆహారం తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. అది మంచి ఆహారం అంటే మీరు ఇడ్లీలు పూరీలు అవి మంచి ఆహారం ఆయిల్తో పుట్టి కాదు. రోజు కూడా రాగి జావ తాగండి, అలాగే చద్దన్నం తినండి, హెల్తీగా ఉంటారు. హెల్త్కి మించినంత ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఏమీ లేదు. అంచేత మీరు మెయిన్ ఆరోగ్యం అంటే ప్రతిరోజు కూడా ఏదో మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయండి. ఈ సందర్భంగా నేను ఫిజికల్ డైరెక్టర్లందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఏ స్కూల్లో పనిచేస్తున్నా కూడా పిల్లలందరికీ కూడా ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఆ గేమ్ ఖచ్చితంగా ఆడించాలని చెప్పి ఫిజికల్ డైరెక్టర్లు కూడా నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే మా చిన్నతనంలో ప్రతి విడిచిపెట్టకుండా శ్రద్ధగా టాప్ లెవెల్కి వెళ్ళేలాగా నేను ప్రయత్నం చేసి స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ కోటా వస్తే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. అంచేత వెనకరా ప్రపంచం అంతా ఈరోజు ఒలింపిక్ డే రన్ జరుగుతుంది. ప్రపంచ క్రీడా కమిషన్ మన కాకినాడలో గత 30 సంవత్సరాలు కూడా ఒలింపిక్ డే రన్ సభ్యులే కాకుండా టీటీసు అలాగే అసోసియేషన్ సభ్యులు కోచెస్ క్రీడాకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ గ్రాండ్ ఇక్కడ ఎనిమిదిన్నరైనా కూడా క్రీడాకారులు అందరికీ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే జిల్లా అలాగే మెయిన్ ఆర్గనైజ్ సెక్రటరీ మన రవిరాజు గారు కార్యక్రమంలో మరొకసారి అందరూ కూడా క్రీడాకారులు అందరూ కూడా ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి గాను ఒలింపిక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి క్రీడలు కాబట్టి వాటిని విద్యార్థుల్లో అవగాహన కల్పించడం నిమిత్తము ఈ యొక్క ఒలింపిక్ రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఒలింపిక్ రన్ కాకినాడ జిల్లాలో 8 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క డిఎస్డిఓ గారు, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ముఖ్యంగా మా ఒలింపిక్ సంఘం కార్యవర్గం అంతా దీనికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ యొక్క పీఈటీ అసోసియేషన్, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ గేమ్స్, అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్ కానీ ఫ్లెక్స్ కానీ పాంప్లెట్లు కానీ ఇచ్చినటువంటి ఈ కోస్టల్ స్పోర్ట్స్ కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ వారికి, అదేవిధంగా ఈ యొక్క మీడియా వారికి కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం. ప్రపంచ ఒలింపిక్ డేలను 1896లో ఏథెన్స్లో ప్రారంభించబడింది. దాన్ని అనుసరించి వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఈ జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే రన్ స్పోర్ట్స్ ఫ్యామిలీస్ చేయటం జరిగింది. ఈ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ ఫ్యామిలీస్లో అందరూ కూడా కలిసి మెలిసి ముందుకు సాగాలన్న దృక్పథంతో ఈ రన్ను ఏర్పాటు చేశారు. మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 2 సెంటర్లో ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదివరకు 25 సెంటర్ వరకు చేసేవాడు. గత 30 సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ డే రన్ మనం కాకినాడ జిల్లాలో చేయడం జరుగుతుంది.
ఈ యొక్క రన్ను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండాలని, ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరూ